హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిలోక్య 6600. ఈ వీడియోలో వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్లో రోమన్ నెంబర్ 18 ఆడ్ సౌండ్స్ ఆర్ డిఫరెంట్ సౌండ్స్. మనము డిఫరెంట్ సౌండ్ని ఎలా గుర్తించాలి అనే దాని గురించి చూద్దాం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, జీకి కింద వాళ్ళే మార్క్ ఇచ్చింటారు. ఏ లెటర్ని డిఫరెంట్గా ప్రొనౌన్స్ చేస్తున్నామో మనం కనుక్కోవడానికి వాళ్ళు కింద మార్కింగ్ ఇచ్చింటారు అనమాట. ఇక్కడ చూడండి, కరేజ్, హెరిటేజ్, గోల్. ఇక్కడ జీని జీగా ప్రొనౌన్స్ చేస్తున్నాం, కానీ ఇక్కడ మాత్రం గాగా ప్రొనౌన్స్ చేస్తున్నాం. కాబట్టి ఇది డిఫరెంట్ సౌండింగ్. దీన్ని ఒక వర్డ్ పక్కన రాయాలన్నమాట. నెక్స్ట్ చూడండి, ఎస్ కింద ఇచ్చారు కాబట్టి మెజర్, ప్లెజర్, ప్రెజర్. మెజర్, ప్లెజర్, ప్రెజర్. దీన్ని ప్రెషర్ అని ఒత్తి పలుకుతున్నాం కదా. ఇక్కడేమో మెజర్, ప్లెజర్, ప్రెషర్. ఇక్కడ ఎస్ ఇక్కడ ఒత్తి పలుకుతున్నాం కాబట్టి ఇది డిఫరెంట్ సౌండింగ్. నెక్స్ట్ వచ్చేసి టీ కింద ఇచ్చారు కల్చర్, జెస్చర్, కాంటెక్స్ట్. ఇక్కడ టీని టాగా ప్రొనౌన్స్ చేస్తున్నాం. ఇక్కడ కల్చర్, జెస్చర్ చాగా ప్రొనౌన్స్ చేస్తున్నాం. కాబట్టి ఇది డిఫరెంట్ సౌండింగ్. నెక్స్ట్ వచ్చేసి జీ కింద ఇచ్చారు స్టేజ్, ఏజ్, బిగిన్. ఇక్కడ జీని జాగా ప్రొనౌన్స్ చేస్తున్నాం, ఇక్కడ గాగా ప్రొనౌన్స్ చేస్తున్నాం. కాబట్టి ఇది డిఫరెంట్ వర్డ్. నెక్స్ట్ వచ్చేసి టీహెచ్ కింద ఇచ్చారు థిక్, మ్యాథ్స్, దీస్. ఇక్కడ టీహెచ్ని ఇక్కడ తాగా ప్రొనౌన్స్ చేస్తున్నాం, ఇక్కడ మాత్రం దీస్ అంటున్నాం. కాబట్టి ఇది డిఫరెంట్ సౌండింగ్. సో ఇలా ఐడెంటిఫై చేసి రాయొచ్చు అనమాట. ఇక్కడ ఇంకొన్ని ఎక్సర్సైజ్ కూడా ఇచ్చారు, కావాలంటే చూసుకోవచ్చు. ఒక 5 ఎగ్జాంపుల్స్ చూద్దాం మనము. లుక్, బుక్, మూడ్. కాబట్టి ఇది డిఫరెంట్ సౌండింగ్. లుక్, బుక్ అని త్వరగా చెప్పేస్తున్నాం, ఇక్కడ మూడ్ అని చదువుతున్నాం. ఇక్కడ ఎన్ సైలెంట్ కదా. నైఫ్, వైఫ్, ఫిల్. ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది డిఫరెంట్ సౌండింగ్. కేర్, బేబీ, డేర్. కేర్, డేర్ ఒకలాగున్నాయి, బేబీ డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది డిఫరెంట్. ఏ ఇక్కడ ఏ, కే, డే, కానీ బే. ఇక్కడ చూడండి, ఓ కింద ఇచ్చారు గోట్, మూవ్, గోల్. ఏది డిఫరెంట్గా ఉంది? మూవ్ కాబట్టి మూవ్ని సపరేట్గా రాస్తాం. నెక్స్ట్ గమ్, జమ్, గర్ల్. ఏది డిఫరెంట్గా ఉంది? జమ్ సౌండింగ్ డిఫరెంట్గా ఉంది కాబట్టి దీన్ని పక్కన రాస్తాం అన్నమాట. దీన్ని ఆడ్ సౌండ్స్ లేదా డిఫరెంట్ సౌండ్ని ఐడెంటిఫై చేయడం అని అంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.